ఇరాన్ దాని మిత్ర దేశాలు కలిసి ముందుకు సాగుతున్నాయా అంటే అవుననే చెప్పచ్చు. యుద్ధం రెండవ స్టేజ్ దాటి మూడవ స్టేజ్లోకి మారినట్లుగా ఒక చైనీస్ ప్రొఫెసర్ అనలిస్ట్ ఎవరైతే సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ ఉంటారో అతని వీడియోస్ అయితే ఇప్పుడు సంచలనాత్మకంగా మారుతున్నాయి. అతను 2004లో చేసిన ప్రెడిక్షన్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయని చెప్పచ్చు. 2014 టైంలోనే అమెరికాలో ట్రంప్ మరొకసారి బాధ్యతలు తీసుకుంటారని, ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇరాన్కి అమెరికాకి యుద్ధం వస్తుందని, ఆ యుద్ధంలో అమెరికా ఖచ్చితంగా ఓడిపోతుందని అయితే ఆయన ప్రెడిక్ట్ చేశారు. ఇప్పుడు ఆ ప్రెడిక్షన్ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది.